ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మనోరాలు జ్యూస్ అడిగితే ఎందుకు తీసుకురావు? ఏమే? తెస్తాను కామాక్షమ్మ గారు. వెళ్ళు. మమ్మీ, అది జ్యూస్ తీసుకొస్తుంది కదా, ఏదో ఒకటి చేసి జ్యూస్ నీ మీద పడేలా చేస్తాను. అప్పుడు అందర్నీ పిలిచి దాన్ని తిట్టేలా చేస్తాను. నా మీద? ఏ, నా కోసం చేయలేవా? సర్లే. అక్షిత, నీకేమైనా బుద్ధుందే? ఏమైందే? ఎందుకలా అరిచావు? చూడండి అత్తయ్య, జ్యూస్ అడిగితే ఈ పల్లవి నా మీద పోసింది. అవును, పల్లవి కావాలనే మమ్మీ మీద జ్యూస్ పోసేసింది. నేనా? జ్యూస్ తెమ్మంటే తెచ్చాను. గ్లాస్ నీ చేతిలోనే ఉంది. జ్యూస్ వైష్ణవి గారి మీద పడింది. నేను పోసానంటావేంటి? నువ్వే కదా పోసింది. హే, నేను పోసేయడమేంటే? నువ్వు అబద్ధం చెప్పుకో. జ్యూస్ తనే పోస్తే గ్లాస్ నీ చేతుల్లో ఎందుకుంది? సరే, పొరపాటున స్లిప్ అయ్యి మీ అమ్మ మీద జ్యూస్ పడింది అనుకుందాం. అప్పుడు గ్లాస్ కింద ఉండాలి కదా, నీ చేతులు ఎందుకుంది? అంటే పల్లవి చేతుల్లో నుంచి స్లిప్ అయ్యి జ్యూస్ అట్టుపడి గ్లాసు నా చేతిలో పడింది. పగిలిపోతుందని నేను పట్టుకున్నాను. చందమామ కదా, చాలా బాగుంది. హే, కదేంటే కదా? కాకపోతే ఇంకేంటి? చేసింది పిచ్చి పని, మళ్ళీ వాదించడం, అవతల వాళ్ళ మీద నెట్టేయడం. సర్లే, అయిందేదో అయింది. వెళ్ళమ్మా, వెళ్ళి ఫ్రెష్ అవు. వెళ్ళమ్మా. హే, నా ముందట మా ఇంట్లోనే కూర్చుంటావా? ఎంత ధైర్యమే నీకు? లేవే, లే పైకి లే. కూల్ 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 కూల్. ఏంటే, నాకు డాష్ ఇచ్చి జ్యూస్ వేరే వాళ్ళ మీద పడేలా చేసి నన్ను తిట్టిద్దామనుకున్నావా? చూసావు కదా ఏం జరిగిందో. నిజంగా అందరి ముందు నన్ను ఇరికించి తిట్టించాలి అనుకుంటే ఇలాంటి పిచ్చి ప్లాన్లు కాదు. ఐడియా కావాలంటే నన్నడుగు, నేనిస్తాను కదా. సరేనా? కాలేజీలో జరిగిన నాటకం విషయంలో అక్షిత చాలా ఫీల్ అయింది. తనని ఎలాగైనా కూల్ చేయాలి. అమ్మో, ముందు వెనక చూసుకోకుండా మొన్నట్లాగా వెళ్ళిపోయి ఆ పల్లవి రూంలోకి వెళ్ళానంటే ఈసారి మొత్తం గొడవైపోతుంది. లేదు,
తెలివిగా రూమ్లోకి చూసి అక్షిత ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు రూమ్లోకి వెళ్తాను. ఎలా పైకి వెళ్ళాలి? అక్షిత రూమే. హే హే నేను ఏ అక్షిత అక్షిత కంగారు పడకు, భయపడకు. నేనేం దొంగని కాదు, చరండి, నీకోసం వచ్చాను. సారీ అక్షిత, నైట్ డైరెక్ట్ మీ ఇంట్లోకి వస్తే అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. నువ్వు కాలేజీలో జరిగిన దానికి ఫీల్ అవుతూ ఉంటావని నిన్ను ఓదారుద్దామని వచ్చాను. అసలు ఇదంతా ఆ బండదాని వల్లే. ఆ బోండం దానికి ఏదో చిన్న క్యారెక్టర్ కదా అనుకున్నాం, కానీ అది మెయిన్ క్యారెక్టర్ అయిపోయింది. పువ్వు లాంటి నువ్వు రోడ్ రోలర్ లాంటి దాని చేతిలో పడి నలిగిపోయావు. ఆ టైంలో నాకెంత కోపం వచ్చిందో తెలుసా? అది స్టేజ్ అయిపోయింది, అందరి ముందు ఆడుతున్న నాటకం అయిపోయింది. లేదంటే ఎగిరి ఎడంకాలతో తన్నేవాణ్ణి. ఏంటి నేను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవేంటమ్మా? ఓహో, మాట్లాడకుండా నోరు మూసేశాను కదా. సరే సరే సరే, నేను మెల్లగా ఓపెన్ చేస్తాను, నువ్వు గట్టిగా అరవకు, సరేనా? సరే, తీస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.